నా ఊరు మన ఊరు ఇక్కడికి హర్డు సినిమా ప్రమోషన్కి రావడం జరిగింది. హర్డు మూవీ ఈ ఫ్రైడే అంటే మే 15న ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్ రిలీజ్ కాబోతుంది. మా డైరెక్టర్ రాజ్ తలూరి అండ్ మా హీరోయిన్ నతాషా సింగ్. నతాషా ఈజ్ మిస్ ఇండియా అండ్ తన ఫస్ట్ తెలుగు మూవీ ఇది. ఇంతకుముందు ఎపిసోడ్ మాతో పాటు ఇంకా ఒక 5 యువకులు ఉంటారు దీంట్లో. అలాగే హెబ్బా పటేల్ ఒక ప్రముఖ రోల్లో ఉంది. నాది రోల్ ఎంత ఇంపార్టెంటో అమ్మాయిది కూడా అంతే ఇంపార్టెంట్. సలోని ఒక స్పెషల్ సాంగ్ చేసింది. సో ఇట్లా చాలామంది ఆర్టిస్టులు అందరు కాంబినేషన్లో ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ తీసామండి. అలాగే అలీ గారు ఉన్నారు, సుమన్ గారు ఉన్నారు. సో ఒక పోలీస్ ఆఫీసర్, ఒక 5 యువకులు, పోలీస్ ఆఫీసర్ వైఫ్, హెబ్బా పటేల్ క్యారెక్టరు, అలీ గారు, ఒక విలన్, వీళ్ళందరి మధ్యన జరిగే కథ ఈ హర్డు సినిమా. ఎస్పెషలీ మా ఇద్దరు అంటే ఒక చిన్న సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టి తీయటం అంత ఈజీ కాదు. ఎందుకంటే మేము దీని షూటింగ్ బాంబేలో కూడా చేసాం. అంటే మా డైరెక్టర్ గారు కథ రాసుకున్నప్పుడే బాంబే అని రాశారు. సో ఇంటర్వెల్ ముందు అంటే ఇది డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సినిమా చూసిన వాళ్ళు చెప్పటం, ఇంటర్వెల్ ముందు వచ్చిన బాంబే ఎపిసోడ్ మొత్తం అది బాంబేలో షూట్ చేసాం. అది చాలా బాగా వచ్చిందని అందరూ చెప్తున్నారు. బాంబేలో చిన్న సినిమాలు షూటింగ్ చేయటం అంటే అది అసలు సహజం కాదు. ఎందుకంటే అక్కడ లొకేషన్స్ కానీ పర్మిషన్స్ కానీ చాలా కష్టం అండ్ లొకేషన్ చాలా ఎక్స్పెన్సివ్. కానీ నేను అక్కడ పెరగటం వల్ల, లోకల్ తెలియటం వల్ల బాంబేలో మేము చేసిన షూటింగ్లో ఆల్మోస్ట్ బెస్ట్ లొకేషన్స్, టాప్ లొకేషన్స్ గేట్వే ఆఫ్ ఇండియా నుంచి అన్ని దాదాపు ఒక 20-25 లొకేషన్స్ మేము షూట్ చేయడం జరిగింది. నమస్కారం, నా పేరు నతాషా సింగ్ అండ్ ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మై తెలుగు ఇస్ నాట్ వెరీ గుడ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మై మూవీ is releasing on 15th. We are because of the media and the people. So it's my humble request because it's my first movie. Please go and watch it. It's a beautiful movie. In theaters. In theater, yeah. Hai ye bana na hona. హర్డు డెఫినేషన్ అంటే హర్డు శివుడికి ఇంకో నేమ్ అండి. యాక్చువల్గా శివుని హరహర బోలా శంకర్ ఇట్లా అంటారు కదా. సో సినిమాలో అన్న క్యారెక్టర్ కూడా శంకర్, అది కూడా హర్డుకి ఇంకో పేరే. సో మన సినిమాలో మూడు థీమ్స్ తీసుకున్నామండి. యాక్చువల్గా ఒక నిరుద్యోగుల గురించి, లైక్ రీసెంట్గా ఇష్యూస్ బయట ఇల్లీగల్ ఎఫర్ట్స్ మర్డర్స్ కూడా బాగా జరుగుతున్నాయి, బయట ట్రెండింగ్లో ఉన్నాయి. సో నిరుద్యోగులు కూడా జాబులు లేకపోతే దొంగతనాలు వీటి మీద ఎడిక్ట్ అవుతున్నారు. సో ఈ బేస్డ్ ఆన్ 2-3 ఈవెంట్స్ తీసుకొని మనం స్టోరీ రాసుకోవడం జరిగిందండి. ఈ స్టోరీ రాసుకోవడానికి నాకు ఇన్స్పిరేషన్ ముంబైలో దయా నాయక్ అని ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉంటారు. ప్రెస్ అందరూ తెలిసే ఉంటుంది. ఆయన 76 ఎన్కౌంటర్ చేశారు. సో అలాంటి క్యారెక్టరేషన్ హీరో గారికి ఉంటుందండి. ఇంకా మా సినిమా పరంగా చెప్పాలంటే మేము గోవాలో, ముంబైలో, హైదరాబాద్లో షూట్ చేయడం జరిగింది. హీరోలో అన్న వెంకటన్న ఇంతకుముందు మీకు కంపల్సరీ ఒక ఇన్నోసెంట్ బాయ్ లాగా కనిపించేవాడు బిఫోర్. బట్ ఈ సినిమాలో కంప్లీట్లో ఒక యాక్షన్ హీరో లాగా కనబడతాడు. పాతకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ కనబడుతుంది వెంకటన్నలో. మా హీరో నటాషా గారు కూడా తెలుగులో డెబ్యూ అయినా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. తెలుగు ప్రాంప్టింగ్లో కానీ యాక్టింగ్లో కానీ చాలా లవ్ సాంగ్ ఉంటుందండి. సో ముంబై ఎపిసోడ్ మొత్తం వీళ్ళ మీద ఉంటుందండి. సో హెబ్బా పటేల్ గారి గురించి చెప్పాలి. సినిమాలో వెంకట గారు ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందో హెబ్బా పటేల్ గారు కూడా సినిమాలో అంత ఇంపార్టెంట్ రోల్ సెకండ్ హాఫ్లో కీ రోల్ ప్లే చేశారండి. ఇంకా